హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సొరకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాము. ఈ సొరకాయ పులుసు మనకి వేడివేడి అన్నంలోకి పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉన్న సొరకాయ తీసేసుకొని పీలర్తోని పీల్ చేసుకున్నాక పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 6 నుంచి 8 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని కలుపుకుంటూ ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కాసేపు వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకులు వేసేసుకొని కరివేపాకును కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని పోపులో కలిసేటట్టుగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ వేసుకోవాలి. మనము సొరకాయ పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా సొరకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసేసుకుంటే మనకి పులుసు ప్రిపేర్ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు విరిగిపోకుండా చాలా బాగుంటాయండి. అందుకని చెప్పేసి పెద్ద పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ ముక్కలు 50% ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనకి 15 మినిట్స్ తర్వాత మూత తీసేసుకుంటే మనకి సొరకాయ పీసెస్ అయితే 50% ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి. మీరు పులుసు కనుక కొంచెం స్పైసీగా తినేటట్టయితే 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారము సొరకాయ పీసెస్కి పట్టేటట్టుగా 1 నిమిషం పాటు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చింతపండు రసం వేసేసుకోవాలి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకొని చింతపండు రసం తీసేసుకున్నానండి. 1 కప్పు చింతపండు రసంకి 1 కప్పు వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి సొరకాయ పులుసులోకి మరీ వాటర్ ఎక్కువగా వేయొద్దండి. సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వేసేసుకుంటే మనకి పులుసు చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత పులుపు చెక్ చేసేసుకొని కావాలనుకుంటే ఇంకొంచెం చింతపండు రసం వేసేసి ఇప్పుడు ఈ పులుసుని మరగనివ్వాలి. మనకి ఇక్కడ సొరకాయ పులుసు మరిగిందండి. ఫైనల్లీ మనము సొరకాయ పీసు ఉడికిందా లేదో ఒక పీస్ తీసేసుకొని చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి సొరకాయ పీస్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల మెంతికూర వేసేసుకోవాలి. మీ దగ్గర మెంతికూర లేకపోతే ఈ ప్లేస్లో 1/2 టేబుల్ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి, కొంచెం కరివేపాకులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి వేడివేడిగా పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ మధ్య కాలంలో సొరకాయ పులుసు ఎవరు ప్రిపేర్ చేసుకోవట్లేదు కదండి. పాతకాలంలోనైతే మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఈ విధంగా సొరకాయతోటి పులుసు ప్రిపేర్ చేసి వేడివేడి అన్నంలో వేసి ఇచ్చేవాళ్ళండి. టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఈ సొరకాయ పులుసు కాంబినేషన్లో తినేటప్పుడు మనకి సైడ్కి అప్పడం పెట్టేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి సొరకాయ పులుసు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.